ఇచ్చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడున్న మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు, అలాగే వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ కాంగ్రెస్ కేరపల్లి స్వర్ణ ఆంటీ గారు, మిగతా అడ్వకేట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. నేను మొదటిసారి 35 ఏళ్ల తర్వాత వరంగల్ జిల్లాకి, వరంగల్ లోక్సభ పరిధిలో ఒక మహిళకు అవకాశం వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మీ సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను భావించి, మీరందరూ ఎంతో ఉన్నత విద్యావంతులు. మనం చూస్తున్నట్లయితే చాలామంది అంటే ఎక్కువ చదువుకోకపోయినా కూడా వస్తున్నారు రాజకీయాల్లో. కానీ ఇట్లాంటి ఉన్నత విద్యావంతులు అయితేనే అన్నిటిపైన అవగాహన కలిగి ఉంటారు, అన్ని సమస్యలపైన మాట్లాడగలరు, భాషా ప్రావీణ్యం కూడా ఉంటుంది. కాబట్టి ఢిల్లీలో అయితే ఖచ్చితంగా అన్ని భాషలు తెలిసి ఉండాలి, ఆల్మోస్ట్ కనీసం 3 లాంగ్వేజెస్ రావాలి. సో ఆ విధంగా ఒక డాక్టర్గా కూడా నేను అనేక సమస్యలపైన కూడా మా కడియం ఫౌండేషన్ ద్వారా సోషల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. నా మెయిన్ ప్రయారిటీ పేద బాలబాలికలు మరియు మహిళలు. వాటిపైననే నేను 8 ఇయర్స్ నుంచి కూడా వర్క్ చేస్తున్నాను ఒక డాక్టర్గా. సో నేను ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. తర్వాత మనందరం కూడా మళ్ళీ ఇట్లాంటిదే ఒక మంచి మీటింగ్ పెట్టుకొని ఎలక్షన్స్ తర్వాత నన్ను గెలిపించినట్లయితే ఖచ్చితంగా గెలిపిస్తారని నాకు తెలుసు. ఎందుకంటే మీరందరూ ఇక్కడికి వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికని. మీరు మా వెంట ఉండాలి. మీకు లా తెలుసు, అన్నీ తెలుసు, కొత్తగా వచ్చిన యాక్ట్స్ తెలుసు, ఆర్డర్స్ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నట్టు ఉండి మమ్మల్ని నడిపించాలి. మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి. మీ ఇంటి ఆడబిడ్డగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. మీకు తెలిసిన మీ ఓట్లే కాకుండా, మీ ఫ్యామిలీ ఓట్లే కాకుండా, మీకు తెలిసిన వాళ్ళ ఓట్లన్నీ కూడా డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తుకు పడేటట్టు మీరు కృషి చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరియు పెద్దలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనందరం కూడా అడ్వకేట్స్ ప్రొఫెషన్స్ ఉన్నాం కాబట్టి, డాక్టర్ కూడా ఆల్రెడీ ప్రొఫెషన్స్ కాబట్టి ఆ రకంగా ఏంటంటే ఇది అందరికీ కూడా ఛాలెంజ్గానే ఉంటుంది. తప్పకుండా మనందరం గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మేడం మనందరూ రిక్వెస్ట్ చేసి జరిగింది. అదేవిధంగా మన జిల్లా పార్టీ అధ్యక్షులు మన ఎమ్మెల్యే గారు మన జైనిక్స్ ఉద్దేశించి మాట్లాడాల్సిన కోసం. అడ్వకేట్స్ అసోసియేషన్ మరియు పట్టణ ప్రముఖులు, మేధావులు మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావటం నిజంగా కూడా సంతోషకరమైన విషయం. మరి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి. ఎందుకంటే ఈ రోజులలో చేసినవి చెప్పుకోవడం చేతకాక దేవుళ్ళ పేరు, మతాలు, కులాలు, ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టి ఓట్లను తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి తరుణంలో చదువుకున్న మేధావులు మీలాంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక 500 మందిని ప్రభావితం చేయగల వ్యక్తులు ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటే నిజంగా కూడా చాలా సంతోషం. జయాకర్ లాంటి వాళ్ళ మిత్రులు నాకు చిన్నప్పటికీ కూడా చాలామంది అందరి పేరు చెప్తున్నారు. ఇలా రావటం చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్లు మనం పర్మిషన్ లేకుండా ఉండడానికి ఎక్కువ సమయం కేటాయించొద్దనే ఉద్దేశంతో షార్ట్కట్లో మాట్లాడి ప్రోగ్రామ్తో క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో తప్పకుండా మరో రోజు ఈ వారం 10 రోజులు ఎలక్షన్లకు కాకముందే రేపు ఉదయాన సీఎం గారి ప్రోగ్రాం ఉన్నది. అయిపోయిన తర్వాత ఈ వారంలోనే ఎక్కడైనా ఒక ఫంక్షన్ హాల్ విత్ పర్మిషన్ తీసుకొని ఓన్లీ అడ్వకేట్స్ మీటింగ్కు శ్రీహరి గారు మరియు పార్లమెంటు డీసీసీ అధ్యక్షులు కానివ్వండి, కావ్య గారు కానివ్వండి, శాసనసభ్యులు అందరూ కూడా వచ్చే విధంగా ఒక గంట 2 గంటలు సమయం తీసుకొని ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం ఈ వారంలోనే మరోసారి ఏర్పాటు చేసుకుందామని చెప్తున్నాను. మరి మీ అందరూ కూడా లోకల్లో అందుబాటులో ఉండటానికి అందరం ఎక్కడికి పోయినా ఎవరిల్లు కూడా కిలోమీటర్కి ఎక్కువైతే లేదు నాకు తెలుసు. ఇక నేనని కొత్తగా ఆడికెళ్ళి వచ్చేసి అడ్వకేట్స్ కాలనీలో ఉంటున్న షిఫ్ట్ అయి ఉండే ఇల్లు వదిలిపెట్టేసి ఆడికి ఉన్నామని వచ్చింది. అక్క వాళ్ళు అందరూ తెలిసిందే. ఆడికెళ్ళి సరిగ్గా బంగ్లాకి పిలిస్తే కావ్య గారు వెళ్ళారు.
సో అందరం కూడా ఒక దగ్గర ఒకరికొకరికి ఆపదల సంపద అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ, కానీ చాలా ప్రమాదకరమైన విషయం మూడోసారి కనుక ఈ యొక్క మతతత్వ పార్టీలు అధికారంలోకి కనుక వస్తే భయంకరమైన ప్రమాదాలు పోల్చుకుని చేసిన ఏమి చెప్పుకోలేకుండా అనిస్థీషియా ఇచ్చి ఆపరేషన్ ఏ విధంగా చేస్తారో ప్రజలకు తెలియకుండానే వారు రాముని కానీ పాకిస్తాన్ కానీ లేకపోతే కాశ్మీర్ని పూర్తి చూపి వాళ్ళని చర్చలలో రమ్మంటే వాళ్ళు చూడండి బీజేపీ వాళ్ళ డెబిట్లకు రారు, నిలదీస్తారని చెప్పి నువ్వు ఏం చేస్తావో చెప్పుకోవడానికి ఏమున్నాయి? ఉన్నాయి 4-5 ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ ఖతం చేసేది. సమ్మక్క సరక్క జాతరకాడికి పోతే ప్రతి ఏ ఫోన్ పనిచేయదు ఒక బిఎస్ఎన్ఎల్ తప్ప. దానికి అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న బిఎస్ఎన్ఎల్ని ఇలా నెట్ డేటా నుంచి జియో ఫోన్ గురించి దాన్ని ముంచి పారేసేది. ఎల్ఐసి కానీ రైల్వే కానీ ఏది కూడా ఆఖరికి బీజేపీ నాయకులు వరంగల్ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ. రైల్వే అంటే కాజీపేట రైల్వే జంక్షన్ ఇన్నేళ్ళ అది కథమయ్యే పరిస్థితికి వచ్చింది. గతంలో పివి రంగారావు గారు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కొత్తగా ఏది లేదు, ఉన్నాయని తగ్గిపోతున్నాయి. మొన్న మేము పోయి జీఎం గారి గిట్ట వాళ్ళని కలిసి అమర్నాథ్ దీక్ష కూర్చుంటారు గేట్ ముందు గిట్ట అని అనుకుంటాను వదిలిపెడితే ఆయన క్రూడ్ పింపుల్ గిట్ట అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఏదో ప్రకారం వచ్చింది. అంటే వీళ్ళకు వాస్తవానికి కూడా చెప్తున్నా, ఎక్కడ కొబ్బరికాయలు కొట్టడం శిలాఫలకాలకి పరిమితమైన తప్ప వాటి ఒక్క సెకండ్ కూడా ముందుకు పోనీయలే. ఇలా ఇదే ఎదురుగా గల్లీలో ఈ వాటర్ ట్యాంక్ గల్లీలో ఈ ఆదివారం రోడ్డు కొబ్బరికాయ కొడితే వచ్చే ఆదివారం అందించే విధంగా మనం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. వాళ్ళు 10 ఏళ్ళలో చేయలేదు కూడా 4 ఏళ్ళలో మనం 4 నెలలలో చేసుకోగలుగుతాం. అంటే వారికి పట్టుదల లేదు. ఎంతసేపు కమిషన్లు ఎంత పర్సెంటేజ్ ఇస్తారో పర్సెంటేజ్ ఇచ్చే దాకా ఆ పని ఆపారేస్తారు. అది ఎన్నెన్నైనా కానివ్వండి. వాటి మీద శ్రద్ధ వీటిలో లేకుండా మనం ఎన్నుకున్న వాళ్ళని ఇది చేయాలని ఆలోచన తప్పని ఎక్కడ లేదు. వాళ్ళకు విజన్ లేదు. అసలు మేము చూడండి మొన్న జాయిన్ అయితే 70 మంది తీసుకుపోయి ముఖ్యమంత్రి గారిని కల్పించినాం. అక్క మేమందరం పోయి వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే కలవడానికి 4 నెలలు పడుతుంది ముఖ్యమంత్రి. రేపు ఉదయాన్ని కూడా వీలైన కాడికి నేను ఇక్కడ ఎంతమందిని కలిపియాలనేది నిన్నటికే ప్రయత్నంలో ఉన్నాం. మేము అందరం కూర్చొని పట్టుదల ఉండాలి. 2 ప్రేమతోటి పోవాలి, కానీ భయంతోటి పోతే ఎన్నో ఎవరు ఏది ప్రసంగాలు అనేది అందరు తెలిసిన విషయం కదా. మరి మీ అందరూ కూడా ఇవాళ జాయిన్ అవ్వటమే కాదు, రేపటి నుంచి అంటే జాయిన్ అయిన మరుక్షణం నుంచి మీకు పెద్ద ఎత్తున బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలు ఏంటి అంటే సుమారు మనిషి 500 మందిని అంటే 100 కుటుంబాలని టార్గెట్ చేయవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉన్నది. మీరు మీ వాడలో ఉన్నా, మీ క్లయింట్స్ ఉన్నా, మీరు చాలా 500 మంది ఎక్కువ చేయగలుగుతారు. సమయం తక్కువన్నది, 15 రోజులు కూడా లేదు. 15,000 మెజార్టీ వరంగల్ జిల్లా ప్రజలు చాలా మేధావులు, తెలివిగల వాళ్ళు. ఇక్కడ 4 నుంచి 5 కూడా రావు అని చెప్పి ఇంటెలిజెన్స్ ఎస్పీ రిపోర్ట్ ఇస్తే 10 సీట్లు ఇచ్చింది. ఉద్యమాల గడ్డ ఇది. ప్రతి దగ్గర ఏర్పడలే. వాళ్ళు ఏ విధంగా అయితే అనిస్తీషించి పోసిండ్రో వాళ్ళను కూడా అదే విధంగా ప్రజలు అనిస్తీషించి పోసి పారేసి ఏర్పడాలి. ఎక్కడ ఖబర్ లేదు, అందరం గెలుస్తాం అనుకున్నాం. దయాకరావు లాంటి వ్యక్తి 26 ఏళ్ళ అమ్మాయి కింద చేతి కింద ఓడిపోయినట్టు అర్థమైంది. సో ఏదేదేమైనా ఇయ్యాల నుంచి ఒక 15 రోజులు పూర్తి బాధ్యతలు తీసుకొని కాంగ్రెస్ కుటుంబంలో ఇవాళ జాయిన్ అయినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఎప్పుడు ఏ అవసరం ఏ విధంగా ఉన్నా మా వంతుగా సహాయంగా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటా ఏర్పాట్లను మనం చేస్తూ సెలవు. మన స్టేట్ బార్ కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా మేము జయాకర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే గారు ఆహ్వానించాల్సిందిగా కూర్చున్నారు. రమేష్ గారు 2 నిమిషాలు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆన్ ది డాష్ ఆఫ్ ది డాష్. జయకర్ గారు 2008లోనే మాదిగ సామాజిక వర్గం కింద మాదిగ లాయర్స్ స్థాపించిన
వ్యక్తి ప్లస్ ఆయన సెపరేట్ హైకోర్టు సెపరేషన్లో భాగంగా చలో హైదరాబాద్ చలో ఢిల్లీకి దాదాపు 10,000 మంది అమెరికన్లు తీసుకెళ్లి విభిన్నంగా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. 2014లో జనరల్ సెక్రటరీ గాను, 2018లో ప్రెసిడెంట్ గాను చేసి ఈరోజు సౌత్ ఇండియాలోనే బార్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైన ఒకే ఒక వ్యక్తి జగన్ గారు. వారికి స్వాగతం సుస్వాగతం. బీఆర్ఎస్ పార్టీ ఫౌండరు నీల శ్రీధర్ గారు, సీనియర్ న్యాయవాది నీల శ్రీధర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే గారి ద్వారా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం సుస్వాగతం. వరంగల్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి రిజైన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సూరత్ నరసింహస్వామి గారికి స్వాగతం సుస్వాగతం. సీనియర్ న్యాయవాది జాన్ మహమ్మద్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా. బీఆర్ఎస్ పార్టీ టీడీపీ నుంచి బీఆర్ఎస్ చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తర్వాత సీనియర్ న్యాయవాది అయితా ప్రసాద్ గారు కూడా కూర్చున్నారు. డేవిడ్ రాజ్ కుమార్ చాలా యాక్టివ్ బీఆర్ఎస్ లో కూడా. వాస్తవంగా అతను ఒక పెట్టు మాకు కోట్ల. డేవిడ్ రాజ్ కుమార్ గారి స్వాగతం సుస్వాగతం. సిద్ధు నాయక్, లాడే సిద్ధు నాయక్, సిద్ధు కోటుపత్తులు అందరు రోడ్లో ఉండే వ్యక్తి, నోట్లో 4 లాంటి వ్యక్తి సిద్ధు నాయక్ స్వాగతం పలుకుతున్నాం. తర్వాత గంజి గణేష్ గారి స్వాగతం. వలస సుధీర్ గారిని స్వాగతం. కనకం రమేష్ గారు చాలా యాక్టివ్. కనకం రమేష్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మైదం జయపాల్ గారిని సీనియర్ అడ్వకేట్ మైదం జయపాల్ గారిని మైదాన్ జపాల్ గారు తొందర రావాల్సిన కూర్చున్నాము. రేవూరి శశిరేఖ గారికి స్వాగతం. ఎక్సలెంట్ జాయింట్ సెక్రటరీ ఇందిరా విశాల్ గారిని, ప్రెసిడెంట్ రమాదేవి గారిని, జ్యోతి గారిని, ప్రవీణ గారిని, జ్యోతి స్వరూపరాణి, షణ్ముఖకుమారి, పద్మ గారిని, గోవింద్ పద్మ గారిని, ఎస్ఐ వేద గారిని, జి రమాదేవి గారిని, సారంగం అనిత గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కె సుకన్య గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత సృజన గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మహిళా అడ్వకేట్స్ అందరూ కూడా కుమార్ సజ్జన్ తోట సత్యనారాయణ, షణ్ముఖ గారు యాక్టివ్, సత్యనారాయణ తోట సత్యనారాయణ గారికి స్వాగతం. తోట సత్యనారాయణ గారికి
గోవిందం కొండపాక కృష్ణ గారు, కొండపాక కృష్ణ, తోట సత్యనారాయణ, జాన్ మొహమ్మద్ గారు, విజయభాస్కర్ గారు, జగదీష్ గారు, కొండపాక కృష్ణ గారు, కొండపాక కృష్ణ, జగదీష్ బీజేపీ లీగల్ జగదీష్ గారు, సాలపల్లి ప్రేమ్ కుమార్, రూముల నరేందర్ గారు, సోమ సుధీర్ గారు, బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరుకున్న సోమ సుధీర్ గారు, సింగారం ముఖేష్ గారు, వెంకటరమణ గారు, మేరు సుభాష్ గారు, వెంకటరమణ గారు, మేరు సుభాష్, పూరి సంపత్ గారు, సన్నీ కుమార్ గారు, చంద్రకాంత్ గారు, కె ప్రదీప్, ఆనంద్ మోహన్, జన్ను ప్రభాకర్, జాషువా గారు, రాహుల్ గారు, కిరణ్ గారు, నాగభూషణ్ గారు, ఇందిరా విశాల్ గారు, అంజయ్, ఎం సూరయ్య గారు, సురేష్ గారు, ముఖేష్ గారు, పురి సంపత్ గారు, ముకుందరావు గారు, ఏజేపీ ముకుందరావు గారు, కొంచెం నాగేశ్వరరావు గారు, ఒక 2 నిమిషాలు కూర్చోవలసిందిగా తొందరగా కంప్లీట్ చేద్దాం కార్యక్రమం. టీఆర్ఎస్ పార్టీ, వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన సందర్భంగా వారందరికీ ఇదే ఆర్థిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వరంగల్ కాంగ్రెస్ లీగల్ పక్షాన దయచేసి అందరూ కూర్చోగలరు. 5 నిమిషాల్లో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నాం. మీరు కూర్చుంటే మాట్లాడు. వాస్తవానికి మీరు అందరూ కూర్చోండి. మీరు మాట్లాడదన్నారు ముఖ్య నాయకులు మాట్లాడేది అడ్వకేట్ మిత్రులారా, ఒక 5 నిమిషాలు కూర్చోండి. 5-10 నిమిషాల్లో మన కార్యక్రమం ముగించుకుందాం. 5-10 నిమిషాలు. నీలా శ్రీధర్ గారు 2001 నుండి ఉద్యమ పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఫౌండర్ లో ముఖ్యుడు. సుమారుగా 20 సంవత్సరాలు ఈ సరిత గారు కాంగ్రెస్ పార్టీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఈ సరిత గారు ప్రజెంట్ ఈ సమయంలో నమ్మకం భారత్ ఒక 5 నిమిషాలు మీరు అందరూ దయచేసి కూర్చోవాల్సిన కోరుతున్నాం. నీల శ్రీధర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన రోజు ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు సుమారు 24 సంవత్సరాల సుదీర్ఘ యాత్ర టీఆర్ఎస్ తోని తర్వాత బీఆర్ఎస్ తోని కొనసాగించి దాంట్లో ఇవ్వడలేక దాంట్లో అన్యాయం గురై వాస్తవానికి చాలా రకాలుగా అవమానాలకు గురై ఒక ఉద్యమకారులు ఉద్యమిస్తే తెలంగాణ వచ్చింది. ఈ రోజు ఎన్ని అవమానాలు పడ్డా కూడా ఆయన ఎవరికి చెప్పుకోలేదు. ఆఖరికి ఆయన ఆర్థికంగా కూడా రాజకీయంగా కూడా వ్యక్తిగతంగా కూడా శారీరకంగా కూడా నష్టపోయి దీన్ని ఏమంటే మన కోర్టు భాషలు ఏమంటే దివాళా చేసినట్టు పార్టీలో చేరి ఈ రోజు మన పార్టీలోకి స్వాగతం సుస్వాగతం పలుకుతూ నీల శ్రీధరరావు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడటం కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఇలా వచ్చినామని చెప్పి తెలంగాణ పదం మర్చిపోవండి మీరు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. థ్యాంక్ యూ.
జై కాంగ్రెస్. అలవాటు పడాలండి. సభాధ్యక్షులు నాగేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి, అదే ప్రకారంగా టౌన్ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ గారికి, మా గురువు గారి అమ్మాయి అయిన కావ్య గారికి, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి, ముసారి గారికి, రాజ్ కుమార్ గారికి, మాతో పాటు చేరిన దయాభాగ జయాకర్ గారికి, ఐతం ప్రసాద్, జార్మోహన్ గారికి